దళపతి విజయ్ యొక్క లాస్ట్ మూవీ అయిన 'జననాయకన్'కు సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్ మలేషియాలో ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఓపెన్ స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల మధ్య దళపతి కచేరీ పాటకు డాన్స్ చేసి అభిమానులను ఉర్రూతలూగించిన విజయ్, ఈ కార్యక్రమం అనంతరం చెన్నైకి తిరిగి వస్తున్న సమయంలో ఎయిర్‌పోర్ట్ వద్ద అభిమానుల గందరగోళంలో కారులోకి ఎక్కేటప్పుడు తడబడి కింద పడ్డారు. అయితే సెక్యూరిటీ టీం వెంటనే స్పందించడంతో ఎలాంటి గాయాలు లేకుండా విజయ్ క్షేమంగా ఉన్నారు. తమిళ మూవీ ఇండస్ట్రీలో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న విజయ్ తన చివరి సినిమాగా ప్రకటించిన 'జననాయకన్'తో మరోసారి రికార్డ్ స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తున్నారు. మలేషియాలో ఓపెన్ స్టేడియంలో ఎంతో గ్రాండ్‌గా నిర్వహించిన ఆడియో లాంచ్ ఈవెంటే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. లక్షలాది మంది అభిమానులు హాజరు కాగా, భారీ స్టేజ్ సెటప్, ఇంటర్నేషనల్ స్థాయి లైటింగ్, సౌండ్ డిజైన్ ఈ ఈవెంట్ యొక్క ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఏ ఈవెంట్‌లోనైనా తన స్పీచ్‌తో అభిమానులను ఆకట్టుకునే విజయ్ ఈ ఈవెంట్‌లో మాత్రం స్టేజ్‌పై స్టెప్పులేసి తన అభిమానులకు బ్యూటిఫుల్ మెమరీస్‌ని గిఫ్ట్‌గా అందించారు. అలా మలేషియాలో ఎంతో గ్రాండ్‌గా ఆడియో లాంచ్ ఈవెంట్‌ని సెలబ్రేట్ చేసుకొని ఎంతో సంతోషంతో ఇండియాకి తిరిగి వచ్చిన విజయ్‌కి చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కారులోకి ఎక్కుతుండగా అభిమానుల యొక్క అత్యుత్సాహం ఒక్కసారిగా అదుపు తప్పి తోపులాట జరగడంతో విజయ్ తడబడి కింద పడిపోయారు. వెంటనే స్పందించిన విజయ్ యొక్క సెక్యూరిటీ టీం ఆయనను లేపి కారులోకి ఎక్కించి అక్కడి నుండి తరలించారు. అదృష్టం కొద్దీ విజయ్‌కి ఈ ఘటనలో ఎలాంటి గాయాలు తగలలేదు.